ఏమండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గతంలో కూటమి ప్రభుత్వం రాకముందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్లతో పాటు పెన్షన్ల పెంపుతో పాటు ఇంకొక ప్రధానమైన హామీ ఇచ్చారు. అదేంటంటే, మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ప్రకటన చేశారు. నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రకటన చేసుకుంటూ వెళ్ళారు కదండి, మీకు గుర్తుంది కదా. ఇది రాష్ట్రంలో అంతా అమలవుతుందా అంటే అంతగా అమలవుతున్నట్టు లేదు. అంటే ఇప్పుడిప్పుడే మొదలైంది ప్రాజెక్టులు తీసుకురావటం. నారా లోకేష్ గారు కొత్త కొత్త కంపెనీలు వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ పెట్టుబడులు పెట్టిన ఒప్పించటం. వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇటువంటి చోట్ల పెట్టుబడులు ఇప్పుడు మొదలవుతున్నాయి. అంటే కానీ ఇంకా యువతకు ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళ కొలువులలో జాయిన్ అయిపోయి జీతాలు పుచ్చుకునే పరిస్థితి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. కొంతకాలం తర్వాత స్టార్ట్ అవుతుందేమో రాష్ట్రం అంతా. కానీ నేను ఉభయ గోదావరి జిల్లాలో నేను చూశాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా కూడా నేను టచ్ చేసి చూస్తే ఈ ఉమ్మడి 3 జిల్లాలతో పోల్చుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలో మటుకు మాత్రం ఈ నిరుద్యోగ నిర్మూలన అనే కార్యక్రమం చాలా సీరియస్గా పకడ్బందీగా అమలు చేస్తున్నారండి. ఇక్కడ యువ నాయకుడు, రాజకీయాలకి కొత్త, ఏమాత్రం అనుభవం లేనటువంటి కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారి నేతృత్వంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా జాబ్ మేళాలు ఆయన పెడుతూనే ఉన్నాడు. ప్రతి జాబ్ మేళా కూడా ఆయన సొంత డబ్బు 2 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఆ కంపెనీ హెచ్ఆర్స్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కావచ్చు, వాళ్ళ ఉన్నాక అకామిడేషన్ కావచ్చు, భోజనాలు కావచ్చు. దీనికోసం వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి, ఆ సంస్థ పెట్టి అంటే ఆ సంస్థకి ఏదో ఇక్కడి నుంచి విరాళాలు తీసుకుంటున్నారని మనం అనుకుంటున్నాం. పొరపాటు. అది సొంత డబ్బే. ఆ ఫౌండేషన్ ద్వారా సొంత డబ్బుని సేకరించి, సొంత డబ్బుని సమకూర్చుకుని అతని ఆదాయం నుంచే కొంత డబ్బు అందులో దాచుకుని ఆ డబ్బు ఈ నిరుద్యోగుల కోసం ఖర్చు పెడుతున్నాడంటే నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇది చాలా గొప్పగా నచ్చినట్టు కార్యక్రమం. ఇది నేను ఎక్కడికైనా వెళ్తుంటే అడుగుతున్నాను. నేను మొన్న రాజోలు వెళ్ళాను. మొన్న 6వ తారీఖున ఒక జాబ్ మేళ జరిగింది. కూటమి వచ్చిన తర్వాత ఇది ఎన్నో జాబ్ మేళ అడిగితే ఇదే ఫస్ట్ సార్ అన్నారు. నిడదవోళ్ళు వెళ్ళాను, అక్కడ అడిగాను. వాళ్ళు కూడా అదే ఫస్ట్ సారేట. పెద్దాపురం పెట్టారు, అది మొట్టమొదటిసారి. తర్వాత ఏలూరులో పెట్టారు, అది మొట్టమొదటిసారి. పాలకొల్లో పెట్టారు, అది మొట్టమొదటిసారి. కానీ రామచంద్రపురంలో ఇప్పటికీ 8 జాబ్ మేళాలు పెట్టారు. ప్రతి జాబ్ మేళాకి మినిమం 100 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతున్నారు. పోనీ చిన్న చిత్క కంపెనీల, బ్రహ్మాండమైనటువంటి ఎంఎల్సి కంపెనీలు, హైదరాబాదు, వైజాగ్, బెంగళూరులో ఉన్నటువంటి మంచి కంపెనీలు. మీకు చిత్రం చెప్పనా, ఈ కంపెనీలో సెలెక్ట్ అవుతున్నటువంటి నిరుద్యోగులు పాపం దాదాపుగా 2019 నుంచి ఖాళీగా ఉన్నవాళ్లే. అప్పట్లో బీటెక్లు, డిగ్రీలు కంప్లీట్ చేసి ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఖాళీగా తిరిగినాడు. ఇంకా మీకు వాస్తవాలు చెప్పాలంటే వీళ్ళు ఎంతంత చదువుకున్నా జొమాటోలోను, స్విగ్గీలోను పనిచేసుకోవటం. కొంతమంది అయితే స్వయం ఉపాధి అని చెప్పేసి ఏదో అక్కడక్కడ అప్పు చెప్పి ఏదో కార్లు, ఆటోలు కొనుక్కుని అందరూ పనిచేసుకునే పరిస్థితి, ఆటోలు నడుపుకునే పరిస్థితి డిగ్రీలు చేసి. కానీ వాళ్ళందరూ ఈ రోజున కార్పొరేట్ సంస్థలో ఉద్యోగులు అయ్యారు. మీకు మన ఒక చిన్న షార్ట్ వీడియోలో చెప్పాను, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. నేను హైదరాబాద్ చిన్న పని మీద వెళ్తే మా ఊరోళ్ళకి ఇద్దరు కనపడ్డారు. ఇదేట్రా బాబు మీరు ఇక్కడ ఉన్నారు ఏంటని అడిగితే, మేము ఇక్కడ 4 రోజులు అయిందండి, మేము ఒక ఎమ్మెల్సీ, ఒక టాటా కన్సల్టెన్సీ కంపెనీ ఏదో సంబంధంలో జాబ్ చేస్తున్నాం, మాకు ఒక్కడికి 25,000 జీతం, మేము రామచంద్రపురం సుభాష్ గారు పెట్టినటువంటి జాబ్ మేళలో సెలెక్ట్ అయ్యమంటే నాకు నిజంగా కలెక్టింగ్ తెలియదు. నిజంగా ఈ నియోజకవర్గంలో ఇది ఒక వరమండి. అటు సుభాష్ గారు కావచ్చు, ఆయన తండ్రి సత్యం గారు కావచ్చు, చాలా కష్టపడుతున్నారు. ఎక్కడెక్కడెక్కడ ఉన్న కంపెనీ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని బతిమాలటం,
మా మా నియోజకవర్గం రండి, ఇక్కడ జాబ్ మేళా పెట్టండి, మా పిల్లలు ఉన్నారు, ప్రతిభావంతులైనటువంటి పిల్లలు ఉన్నారు, మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, మేము మీ కంపెనీకి ఇస్తాను వాళ్ళు బతిమాలటం, వాళ్ళకి అన్ని లాడ్జింగ్, బోర్డింగ్, అకామిడేషన్ అంతా ఇచ్చి ఇక్కడ పెట్టడం, వాళ్ళని ఇంటర్వ్యూలు పెట్టించడం, పిల్లల్ని సెలెక్ట్ చేసి పంపటం. నిజంగా ఇక్కడ ప్రతి తల్లిదండ్రి ఈ నియోజకవర్గంలో, రామచంద్రపురం నియోజకవర్గంలో గుండె మీద చేసుకుని భరోసాగా ఉన్నాడు. ఓకే, నా పిల్లలకి పర్వాలేదు ఉద్యోగాల విషయంలో, ఇక్కడ ఏదో జాబ్ మేళ అవుతుంది, మా అబ్బాయికైనా అమ్మాయికైనా సెలెక్ట్ అయిపోతారని చెప్పేసి. తోటి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఇది ఒక గొప్ప వారు. ఓకే, అతనికి అనుభవం లేకపోవచ్చు, నేను ముందే చెప్పాను, పరిపాలనలో పెద్దగా అనుభవం లేకపోవచ్చు. గతంలో కనీసం అతను కూడా అంటూ ఉంటాడు, సుభాష్ గారు, నేను వార్డు మెంబర్ కూడా చేయలేదు, మంత్రి అయిపోయాను, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండదండలతో వాళ్ళ యొక్క పుణ్యమా అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. వాస్తవం అది. కానీ అనుభవం లేకపోతేనో, ఏమీ తెలియకపోతేనో ఒకటే తెలుసు, అతనికి చదువుకున్నవాడు ఖాళీగా ఉండకూడదు, వాడికి చదువుకు తగ్గ ఉద్యోగం మనం చూపించాలనేది ఒక సంకల్పం ఉంది ఆయనకి. అది చక్కగా చేస్తూ ఉన్నాడు. సో నేననేది ఏంటంటే, ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో పెట్టినటువంటి ఈ జాబ్ మేళా లాగే మిగతా నియోజకవర్గాలు కూడా చేసుకుంటూ వెళ్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇందులో డౌట్ లేదని నేను ఘంటాపదంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ.